హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి NIACL అసిస్టెంట్ మెయిన్స్ స్కోర్ కార్డ్ గురించి. ఈ వీడియో నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ డే చూసుకున్నాను, ఓపెన్ అవ్వలేదు. ఆ నెక్స్ట్ డే కూడా చూసుకున్నాను, ఓపెన్ అవ్వలేదు. ఓకే, ఇంకా రిలీజ్ చేయలేదేమో అని నేను ఇంక వదిలేసాను. ఈరోజు ఒక అమ్మాయి కమెంట్ చేసేసరికి నేను ఇప్పుడు చూసుకున్నాను నా మార్క్స్. ఓవరాల్గా నేను 130 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. ఈచ్ సెక్షన్ 40 క్వశ్చన్స్ అయితే మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్కి. సో నేను 130 క్వశ్చన్స్ పెడితే నా మార్క్స్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎంత అంటే 162.5 మార్క్స్ రావాలి. బట్ నాకు ఎంత వచ్చాయంటే 135.94. సెక్షన్ వైజ్గా చెప్తాను. ఇంగ్లీష్లో 34 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. మ్యాక్సిమం మార్క్స్ ఎంత రావాలంటే 42.5 రావాలి. బట్ నాకు 25.31 వచ్చాయి. సో ఇంగ్లీష్ యాక్యురసీ మిస్ అయింది. నెక్స్ట్ రీజనింగ్ 31 క్వశ్చన్స్ పెట్టాను. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వచ్చేసి 38.75. సో నా స్కోర్ వచ్చేసి 37.19. నెక్స్ట్ క్వాంట్ వచ్చేసి 33 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వచ్చేసి 41.25. బట్ నాకు 39.69 వచ్చాయి. నెక్స్ట్ కంప్యూటర్ 25 క్వశ్చన్స్ పెట్టాను. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వచ్చేసి 31.25, 25 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ GA ఓన్లీ 7 క్వశ్చన్సే పెట్టాను. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వచ్చేసి 8.75 రావాలి. ఒక్క GA సెక్షన్ నాకు ఫుల్ యాక్యురసీ ఉంది, రిమైనింగ్ సెక్షన్స్ అన్నీ అంత యాక్యురసీ లేదు. సో ఓవరాల్గా నా స్కోర్ వచ్చేసి 135.94. సో ఇదండి నా స్కోరు. యాక్చువల్గా Jan 1 రిజల్ట్ బోత్ PO అండ్ క్లర్క్ ఆ ఇంపాక్ట్ అనేది ఈ ఎగ్జామ్ మీద పడింది. నేను GA అసలు ఫోకస్ చేయలేకపోయాను. సో ఈ ఎగ్జామ్ నాది క్లియర్ అవ్వలేదు. లాస్ట్ టైం 24లో రాసినప్పుడు మెయిన్స్ క్లియర్ అయ్యి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి కూడా వెళ్ళాను. అందులో మెరిట్లో నా పేరు లేదు. సో అక్కడ మిస్ అయింది. సో దాని స్కోర్ కార్డ్ కూడా ఇంకా ఇవ్వలేదు. ఈ స్కోర్ అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సెక్షనల్ వైజ్గా కూడా కమెంట్ చేయండి. ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేశారో రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.